ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. ఈ ఉదయకాల సమయంలో కృపకు పాత్రుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అని. ఇన్నాళ్ళు పొందిన కృప కంటే మరి విస్తారమైన కృపను మనకు అనుగ్రహించగలడు. అంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అని. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిగా ఉండేలా చేస్తాడు. అన్నింటిలో నీకు సమృద్ధినిచ్చే దేవుడు. ఆమేన్. అసలు కృప అంటే అర్హతే లేని మనకు అర్హతనివ్వడమే. యోగ్యత లేని మనకు తానే మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. 1వ పేతురులో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును అని. అంటే ఈ కృపను పొందుకోవాలంటే మనలో అహంకారం అనేది ఉండకూడదు. అది మనకు నాశనమును తెచ్చి పెట్టేస్తుంది. దేవుని కృపను కోల్పోయేలా చేస్తుంది. దేవుని కృపే లేకపోతే నీవు బ్రతికినా చచ్చిన శవంతో సమానమే. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అదే ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రం అలంకరించుకోకపోతే ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. దేవుని ముందు సంఘంలో అందరం దీనంగా ఉంటాం. తోటి సహోదరుల పట్ల నీవు ఎలాగుంటున్నావు? ఎన్నడూ నీవు అహంకారాన్ని చూపించుకో. దీన మనస్సు తగ్గింపు గల వారి ఎడల దేవుని కృప బహు విస్తారంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎవరైతే కృపాసనం దగ్గరకు వచ్చి ప్రార్థిస్తారో వారు విస్తారమైన కృపను ఎల్లప్పుడూ పొందుకుంటారు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.